కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు తృతీయ భావములో జన్మరాశిలో సంచారం కొనసాగించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. ఇంటా బయట పనివారి సహకారం బాగా ఉంటుంది. ముఖ్యంగా అధికారుల సహకారంతో వారి అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటుంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి మంచి సహాయాన్ని కూడా పొందగలుగుతారు. మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ద్వితీయ భావములో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటల వల్ల ఎదుటివారు నొచ్చుకునే విధంగా మీరు మాట్లాడే పరిస్థితులు కనిపిస్తుంది. తద్వారా మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు వచ్చే సూచన కనిపిస్తుంది. తండ్రితో మనస్పర్ధలు వస్తాయి. రాజకీయ నాయకులకు తోటి రాజకీయ నాయకులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అక్కడ అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. కనుక ఈ మీనరాశి వారు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాల్సిన పరిస్థితి ఈ మేషరాశిలో రవి సంచారం వల్ల కనిపిస్తుంది. మరి ఈ మేషరాశిలో ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు రవి సంచారం ఏదైతే జరుగుతుందో ఈ 30 రోజుల కాలంలో రవి అనుకూలంగా ఉన్నటువంటి రాశుల వారు కానీ రవి ప్రతికూలంగా ఉన్నటువంటి రాశుల వారు కానీ అందరూ కూడా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి స్నానమాచరించి సూర్యోదయ కాలంలో సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్యాస్తకం కానీ ఆదిత్య హృదయం కానీ పారాయణం చేయండి. ఆదివారం రోజు గోధుమలు కానీ గోధుమ పిండి కానీ సూర్య భగవాన్ ప్రీత్యర్థం పేదవారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు సూర్య భగవానుడు అనుకూలతగా ఉన్నటువంటి రాశుల వారు మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. సూర్య భగవానుడు ప్రతికూలంగా సంచరించేటువంటి రాశులు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. కనుక చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని ఈ సూర్య భగవానుడి యొక్క అనుకూలతను పొంది ప్రశాంతంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.